Good morning, all of you. So, last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. జిఎస్టి కాన్ఫిగరేషన్ చేస్తున్నారా? క్లియర్? ఓకే. లాస్ట్ క్లాసెస్ లో మనం జిఎస్టి కాన్ఫిగరేషన్ సంబంధించి క్లియర్ గా డిస్కషన్ చేసాం. సో టుడే సెషన్ లో మనము క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. జిఎస్టికి సంబంధించిన ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి, వీటిని ఏ విధంగా ఎస్ఐపి ఎఫ్ఐసిఓలో మనం పోస్ట్ చేయొచ్చు అనేది టుడే సెషన్ మీతో నేను క్లియర్ గా డిస్కషన్ చేస్తాను. ఓకే. సో ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎలా ఉంటుంది, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎలా ఉంటుంది, మాన్యువల్ క్లియరింగ్ ఎలా చేయొచ్చు, ఆటోమేటిక్ క్లియరింగ్ కూడా ఎలా చేయొచ్చు అనేది టుడే సెషన్ లో మనము స్టెప్ బై స్టెప్ క్లియర్ గా తెలుసుకున్నాం. యా, ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనకి ఒకసారి ఎఫ్బి L1 Lకి వెళ్ళి చెక్ చేద్దాం ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయేమో. ఫస్ట్ ఇక్కడ మారుస్తాను, /n OB57 పాత కంపెనీ ఉంది ఇక్కడ. మన కంపెనీ పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్ క్లాసులో చెప్తున్నాను కదా, అక్కడ చూసుకోవాలి. ఓకే, ఎలాంటి ఎంట్రీస్ లేవు. /n FB60. ఓకే. సో ఇప్పుడు మనం FB60లో నేను ఎంట్రీస్ పాస్ చేస్తున్నాను. ఓకే, చూడండి. యాపిల్ ప్రైవేట్ లిమిటెడ్ టుడే డేట్ ఇస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ అమౌంట్ ఇవ్వకండి. పర్చేజ్ అకౌంట్, ఇక్కడ 50,000 ఇవ్వండి. ఇక్కడ చూడండి, ట్యాక్స్ కోడ్ 2 డిజిట్ నెంబర్ అనేది ట్యాక్స్ కోడ్ మనం ఇచ్చుంటాం కదా, అది ఇక్కడ ఇవ్వాలి. W1 అంటే విత్ ఇన్ ద స్టేట్. ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేషన్ ట్యాక్స్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. W1 ఇక్కడ నేను 50,000 ఇచ్చా. ఇక్కడ పైన చూడండి 52,500 వచ్చింది. అంటే 50,000 పైన ట్యాక్స్ పడింది. అంటే ఇది ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం. దీన్ని మనం ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని చెప్తాం. ఓకే, చూడండి 50,000 నేను పర్చేజ్ చేశాను. లైక్ 1250 అనుకోండి, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ టోటల్ గా 52,500 వచ్చింది. ఇప్పుడు దీన్ని కాపీ చేసి ఇక్కడ ఇవ్వాలి అమౌంట్ దగ్గర. సో దీన్ని చూడాలంటే ట్యాక్స్ లోకి వెళ్ళి నువ్వు చూడొచ్చు. 2,500 ట్యాక్స్ పడింది. బేసిక్ డేటా సిమ్యులేట్ చూసారా, ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ హెచ్జిఎస్టీ. సో ఇక్కడ సేవ్ చేయడానికి ఆప్షన్ హైలైట్ అవ్వట్లేదు, అంటే వీటికి టెక్స్ట్ కూడా ఇవ్వాలి. దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి, వాల్యూ డేట్ టెక్స్ట్ ఇవ్వాలి.
సేవ్. డాక్యుమెంట్ 2017 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. మరొక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాను. ఇప్పుడు 10,000 50,000 వేశాను. 1,00,000 కూడా ఎంటర్ చేస్తాను. వన్ ల్యాక్ 5,000 తీసుకుందాం. ఓన్లీ ట్యాక్స్ మాత్రం ఎంత పడుతుందో తెలియాలంటే ఇంకా ట్యాక్స్ లెక్క వెళ్ళాలి. 5,000 ట్యాక్స్ తీసుకుందాం. ఓకే. సో ఇప్పుడు వీటిని వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. FBL1 వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ 1,05,000 52,500. ఓకే. కేఆర్. ఇక్కడ మనకి 1,57,500. ఇది ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ కాదు, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. అదే విత్ ఇన్ ద స్టేట్ లో మనం చేసాం. అదర్ స్టేట్ కి సంబంధించి కూడా చూద్దాం. న్యూ సెషన్ AB60. సేమ్ పర్సన్ తీసుకున్నాను. ఇక్కడ 2 lakhs తీసుకున్నాం. ముందు విత్ ఇన్ ద స్టేట్ చేసాము, ఇప్పుడు అదర్ స్టేట్ చేద్దాం. W2 IGST. $2,10,000 అంటే 10,000 ట్యాక్స్ పడింది. IGST. ఇప్పుడు వెళ్ళి చూద్దాం. FBL1 రిఫ్రెష్ చేయండి. ఓకే. సో విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ చూసాం, విత్ ఇన్ ద స్టేట్ సేల్స్ కూడా చూసాం. ఓకే. మరొక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాను. $3 lakhs. $15,000 ట్యాక్స్ పడింది. ఓకే. విత్ ఇన్ ద స్టేట్ 2 పోస్టింగ్ చేసాము, అదర్ స్టేట్ 2 పోస్టింగ్ చేసాము. ఓకే. ఇప్పుడు ఈ రెండింటిని మనం మాన్యువల్ క్లియరింగ్ ఎలా చేయాలి, ఆటోమేటిక్ క్లియరింగ్ ఎలా చేయాలనేది కూడా మనం చూస్తాం. ఇప్పుడు మాన్యువల్ క్లియరింగ్ మనము 52,500 ఒకటి క్లియర్ చేస్తాం. ఓకే. చూడండి. సో FB60లో పోస్ట్ చేశాను. వెండార్ పేమెంట్ F-53 F110. ఇప్పుడు F-53లో ఇప్పుడు మనం చేసిన రెండు కూడా ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ చేసాం, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ చేయలేదు. ఓకే. ఫస్ట్ వీటిని క్లియర్ చేద్దాం. F-53.
కేజెడ్ కేజెడ్ ఎంత ఉంది అమౌంట్? 52,500. వీటి మీద డబుల్ క్లిక్ ఇచ్చేసి ఇన్యాక్టివ్ చేసేయండి. ఓన్లీ 52,500 మాత్రమే యాక్టివ్లో పెట్టుకోండి. ఓకే. సో ఇక్కడ మనకి అమౌంట్ ఎంటర్డ్ 52,500, అసైన్డ్ 52,500. సేవ్. ఇప్పుడు వెళ్ళి అక్కడ చూడండి. చూసారా, క్లియర్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు బ్యాక్ వెళ్ళి కావాలంటే టుడే డేట్లో చూడండి. మాన్యువల్ క్లియరింగ్ చేసేసాం. 10,000 లైక్ చూడండి. కేఆర్ వెండర్ ఇన్వాయిస్, కేజెడ్ మాన్యువల్ క్లియరింగ్. ఓకే. ఇప్పుడు జిఎస్టి ఇన్వాయిసెస్ని ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా ఎలా క్లియర్ చేయాలి? సో ఫస్ట్ మనం ఇన్వాయిస్ లెవెల్లో పేమెంట్ మెథడ్ ఇద్దాం. 3. ఓకే. ఇప్పుడు ఈ 3 ఇన్వాయిసెస్ ఆటోమేటిక్ క్లియరింగ్ చేయాలి. F110. టుడే డేట్ ఇస్తున్నా. పారామీటర్ 13th ఇస్తున్నాను, అంటే నెక్స్ట్ పోస్టింగ్ డేట్. వన్ 13813. వెండర్ ప్రపోజల్ స్టార్ట్ ఇమీడియట్లీ. 2 టైమ్ ఎంటర్ చేయండి స్పీడ్గా. ఎడిట్ ప్రపోజల్. ఓకే. క్లియర్ అయినాయా? ఆటోమేటిక్ ద్వారా జిఎస్టీ ఇన్వాయిసెస్ 3 ఇన్వాయిసెస్ క్లియర్. పేమెంట్ రన్ ఎంటర్. 1 జనరేటెడ్, 1 కంప్లీటెడ్. జిఎస్టీ ఇన్వాయిసెస్ని ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా కూడా క్లియర్ చేసింది. కేఆర్ కేజెడ్ అంటే మాన్యువల్, కేఆర్ జెడ్పీ అంటే ఆటోమేటిక్. ఇంటర్వ్యూలో అయినప్పుడు కూడా చెప్పాలి. జెడ్పీ ద్వారా క్లియర్ అయితే ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ అయినాయని అర్థం. అదే కేజెడ్ ద్వారా క్లియర్ అయితే మాన్యువల్గా క్లియర్ అయినాయని అర్థం. ఓకే. ఇప్పుడు ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ చేయలేదు, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ చేసాం. ఇప్పుడు అదే విధంగా ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ కూడా చూద్దాం. AB60. ఇప్పుడు ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళండి. క్యాలిక్యులేట్ ట్యాక్సెస్ ఆన్ నెట్ అమౌంట్, ఇది టిక్ మార్క్ తీసేయండి. ఇప్పుడు చూడండి. విత్ ఇన్ ద స్టేట్లో చూద్దాం.
చూడండి ఇక్కడ 1,00,000 ఉంది. పైన కూడా 1,00,000 ఉంది. అంటే ఆ 1,00,000 లోపలే ట్యాక్స్ పడి ఉంటది. చూడండి 4,762 రూపీస్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. ఆ 1,00,000 లోపలే ట్యాక్స్ పడింది. $95,000 అసలు అమౌంట్, రిమైనింగ్ ట్యాక్స్ కలిపి టోటల్ గా 1,00,000. దీన్నే మనం ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం. విత్ ఇన్ ద స్టేట్ లో మనము ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎలా పోస్ట్ చేయాలో చూద్దాం. అదర్ స్టేట్ కూడా చూద్దాం. $2,00,000 ఇస్తున్నా. W2 అదర్ స్టేట్. $9523. చూడండి టోటల్ గా 3,00,000. ఇప్పుడు వీటిని మనం మాన్యువల్ గా చేయొచ్చు, ఆటోమేటిక్ కూడా చేయొచ్చు. మాన్యువల్ క్లియరింగ్ అయినా చేయొచ్చు, ఆటోమేటిక్ క్లియరింగ్ అయినా చేయొచ్చు. మరొక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం. $14,285. సో అమౌంట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ కి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ కి అమౌంట్ డిఫరెన్స్ వస్తుంది. ఓకే. సో ఈ మూడింటిని మాన్యువల్ క్లియరింగ్ చేస్తాం. మాన్యువల్ క్లియరింగ్ FB-53. టోటల్ అమౌంట్ 6,00,000. క్లియరా? క్లియర్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్. క్లియర్ అమ్మా? అర్థమైందా? ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి? ఎనీవన్ క్లియర్? టిక్ మార్క్ పెడితే ఎడిట్ ఆప్షన్స్ లో ఇక్కడ క్యాలిక్యులేట్ ట్యాక్సెస్ అండ్ నెట్ అమౌంట్, ఇది టిక్ మార్క్ పెట్టారంటే ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్, టిక్ మార్క్ తీసేస్తే ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. క్లియర్? ప్రియా, భాస్కర్, నేహ, జ్యోతి క్లియర్ అమ్మా? అర్థమైందా? ఎనీ డౌట్స్? జిఎస్టి కాన్ఫిగరేషన్ ఇప్పుడు నేను వెండర్కి చేశాను, మీరు కస్టమర్ కూడా చేయొచ్చు. కస్టమర్ కూడా ఇప్పుడు వెండర్కి ఏ విధంగా కాన్ఫిగరేషన్ చేశామో అదే విధంగా చేసుకుంటూ రావచ్చు యాజ్ ఇట్ ఈజ్.
సేమ్ స్టార్టింగ్ నుంచి ఎలా చేసామో ఓకే సేమ్ అదే విధంగా చేసుకుంటూ రావచ్చు. ఇక్కడ 3 వస్తాయి లైక్ కండిషన్ టైప్స్. ఇక్కడ యాక్టివ్ అకౌంట్ కీస్ 3 వస్తాయి. ఇది డిఫాల్ట్ ఒకటే ఉంటుంది. ఇక్కడ కూడా ఒక 2 ఎక్స్ట్రా ట్యాక్స్ కోడ్స్ వస్తాయి. ఓకే క్లియర్? సే ఎస్ ఆర్ నో. ఓకే డన్. ఇవి చేసేసేయండి. ఫ్రమ్ టుమారో మనం న్యూ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే డన్ మా.